హలో ఎవ్రీవన్. క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఒక బల్లను 2142 రూపాయలకు అమ్మగా 5% ప్రాఫిట్ వచ్చింది. సో దానిపైన 10% ప్రాఫిట్ రావాలంటే దాన్ని ఎంతకు అమ్మవాలెను? ఈ క్వశ్చన్ ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. ఇక్కడ మనకు క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు? అమ్మిన వెల ఇచ్చిండు. అమ్మిన వెల ఎంత మనకు రాసుకుందాం. అమ్మిన వెల 2142 రూపీస్, ఇది అమ్మిన వెల. లాభశాతం ఎంత? ప్రాఫిట్ పర్సంటేజ్ 5%. సో ఫస్ట్ మనకు ఇచ్చిన రాసుకుందాం. సో అమ్మిన వెల 2142 రూపాయలు, ప్రాఫిట్ పర్సంటేజ్ 5%. సో ఇప్పుడు మనకు దాని మీద 10% ప్రాఫిట్ రావాలంటే దాన్ని ఎంతకు అమ్మవాలను? సో మనకి ఇప్పుడు కొన్న వెల తెలియదు మనకు. సో మనం ఇప్పుడు కొన్న వెల కనుక్కుందాం, ఓకేనా? సో కొన్న వెల కనుక్కోవాలంటే దీనికి ఒక ఫార్ములా ఉంది. ఏంటంటే అమ్మిన వెల ఇంటూ 100/100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్. ఓకే, ఇది కొన్న వెలకు ఫార్ములా. ఇక్కడ మనం ప్లస్ ఎందుకు వేసుకున్నామంటే మనకి ఇక్కడ వచ్చింది ఎంత? లాభశాతం, అంటే ప్రాఫిట్. లాభం వచ్చింది కాబట్టి ఇక్కడ మనం ప్లస్ తీసుకుంటాం. ఓకే, నష్టం వస్తే మైనస్ తీసుకుంటాం. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ పాయింట్, ఓకేనా? ఓకే, ఇప్పుడు మనం ఈ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. అమ్మిన వెల ఎంత? 2142 రూపాయలు. సో 2142 ఇంటూ 100/100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత? 5%. 5. సో ఇప్పుడు 2142 ఇంటూ 100/105, 100 ప్లస్ 5 105. సో దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేస్తే నాకు 5 టేబుల్ అవుతుంది. 5 20 5 2 5 1. ఓకే, ఇది 21 టేబుల్ అవుతుంది. 21 1 21 0 21 2 42. సో 102 ఇంటూ 20 ఎంత? 2040. ఇదేంటిది? కొన్న వెల. సో ఇప్పుడు కొన్న వెల మనకు వచ్చేసింది ఎంత? 2040. ఇది కొన్న వెల. సో మనకి ఇప్పుడు క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? దానిపై 10% ప్రాఫిట్ రావాలన్నాడు. సో ఇక్కడ లాభశాతం ఎంత? 10%. సో ఈ 10% రావాలంటే ఎంతకు అమ్మవాలను? సో ఇప్పుడు మనకి అది కనుక్కుందాం. 2040 ఇంటూ 10% అంటే లాభశాతం. సో మనం శాతం అంటే మనకి ఎంత తీసుకుంటాం? 100 తీసుకుంటాం. సో ఇక్కడ 10% అన్నాడు. సో 100కు మనం కలపాలి, ప్లస్ చేయాలి. సో 110/100. సో దాన్ని ఇప్పుడు సింప్లిఫై చేస్తే 0 0 క్యాన్సల్, ఇది 0 0 క్యాన్సల్. సో 204 ఇంటూ 11, 204 ఇంటూ 11 =2244. సో ఇది అమ్మవలసిన ప్రైజ్ అన్నట్టు, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.